బస్సులో పోయినా విమానంలో పోయినా బైక్ మీద పోయినా ఆటోలో పోయినా కానీ కొన్ని రూల్స్ గిట్ట పాటించాలి ఉల్లా. కొన్ని పట్టుకపోవద్దు, కొన్ని తీసుకుపోవచ్చు. మనం తెలుసుకోము, మనకు తెలియదు కానీ ఇంకొకళ్ళను తిడతాం. గట్లే గ్యాస్ పట్టుకొని వచ్చింది మా పక్క పొంటో అక్క, దాన్ని బస్సులో తీసుకురావద్దు కానీ ఇక అక్క ఏడైనది లొల్లి లొల్లి వేసింది. మొత్తం మీద ఆగం చేసిందిలా, బస్సునంతా ఒక్కటి వేసింది. పోన్రి అచ్చం గట్లనే ఉంది గీ అక్క సుతం. మరి ఆ అక్క ఎవలంటే ఆగో బస్ అన్నారు, గ్యాస్ అన్నారు, ఇదేంటి ఇది? అయ్యో పీడ్సొచ్చింది ఏంటి గట్ల కొట్టుకుంటది? దీని తల్లి ఎవర్రా నన్ను ఆపేది అనే లెవెల్లో కొట్టింది అక్క తోడా. అరే ఈ అక్క మాట్లాడుతుందా డాన్స్ చేస్తుందా అర్థం కాకొచ్చిందిలా. మరి లేకపోతే ఏంది మీది మీదికి పోతాంది కదా. ఓ అవ్వ తాగిందట. అరే నీ బాధ ఏందమ్మా అసలు? లేసి చెప్పు. చేపలు ఎన్ని చేపలు వచ్చావు బుచ్చికి? 5 కిలో తాటే చేపలు, 2 కేజీలు మెత్తాలు, 2 కేజీలు కట్టి చేపలు ఇచ్చుకొని ఇంకేం లేవు. దాంట్లో పెట్టుకొని 3 బస్సులు ఆపలా. ఈ అబ్బాయి బెంగళూరు పోవాలి పెళ్లికి, నన్ను బస్సు ఎక్కడ పెట్టిపోతా అని చెప్పి అనుకునేది. అయితే బస్సు 3 బస్సులు ఆపలా. ఇంకో బస్సు ఈ బస్సు ఆపిందా దిక్కులో పెట్టుకోవచ్చు అన్నా అన్నాం. మేము పెట్టుకొని 3 దిక్కు ముందా నిండు ఏ బస్సు ఆగిపోతుంది ఎట్ట ఆపుకుండా పోతుంది. ఇప్పుడు ఆపండి ఎత్తింది కానీ రాయితీ పుట్టినాది కాదు. అది తీసుకుంటాం వద్దు, మేము బతకాలి కదా. నాకే ఆధారం లేదు పెట్టుకొని కేసు. నేను తాగుపోతాన్నా, నేను రుచి హాగొగ్గాదన్నట్టు ముచ్చట నెల్లూళ్ళ కత్తిది. బస్సుల పెట్రోలు, డీజిలు, కిరోసిన్, టపాకాయలు, గన్ పౌడరు, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్లు, జంతువులు అట్లే కంపు వాసన కొట్టేయి. అందులో చేపలు మాంసం సుతం బస్సులకు నో ఎంట్రీనే. కళ్ళు, మందు, డ్రగ్స్ తీసుకోవద్దాయే. గుట్కా ప్యాన్ పరాక వేసుకోవద్దాయే. రూలేనాయే. కానీ ఈ అక్కకు గదిలోనట్టుంది. బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ తాన లొల్లి వేసింది. ఎండు చేపల బుట్ట పట్టుకొని పోయిందట. చూసిన బస్సులు ఆపలేదు. 2 బస్సులు ఆపలే గాని 3వ బస్సు ఆపిండ్రు. ఎండు చేపల చూసి అద్దన్నారు. గంతే బండబట్టి కొడతా అని మీదికి పోయిందట. గలీజ్ మాటలు మాట్లాడిందట. పెండ తింటారా, చేపలు తినరా, ఆసన రావా అని అడిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నీ మాటలు సల్లగుండా చూస్తేనే అర్థమైతాంది అక్క ఏ లెవెల్లో ఉందే. ఎగురుతాంది, ఉరుకుతాంది, తొడగొడతాంది, బెదిరిస్తాంది, కొట్టిండ్రు అంటుంది, తిట్టిండ్రు అంటాంది. కింద పడి ఫిడ్స్ వచ్చినట్టు కొట్టుకుంటాంది. పోర్రి ఓయమ్మో ఈ సొంటోళ్లతో నీ ఎగుడు కట్టమే. ఆఖరుకు పోలీసోళ్ళు వచ్చినా ఇంటలేదు, ఆటో ఎక్కుతలేదు లో. అయినా రూల్సేనాయే. వాళ్ళేం చేస్తారు? గిసొంటి వ్యాపారాలు ఏత్తన్నప్పుడు జర ముందే సుధరాయించుకోవాలి, సౌలతులు చూసుకోవాలి అంటాండ్రు ఈ ముచ్చట ఎరకైన జనాలు. ఒకళ్ళ కోసం చూస్తే బస్సుల ఆసన వడనులకు కడుపులో తిప్పినట్టు కాదా, గావరచ్చినట్టు కాదా చెప్పుండ్రి. ముందే మార్కెట్ పోతేనే మూతులు మూసుకొని దబ్బున అక్కడికించి బయటపడతారు. అసోంటిది తోవ్వ పొడవుత బస్సుల కంపు కొడితే ఎవరుంటారు? ఏమోనుల్లా కొందరు అంతే మాదే నెగ్గాలి అని మొండికెత్తారు, ఆగం పట్టిస్తారు అంటాండ్రు ఇంకిందరు ఈ ముచ్చట చూసి. बोला